ఫైర్ డిపార్ట్మెంట్ అప్డేట్ అవుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తోంది. ప్రమాద సమయంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేలాగా ఒక అద్భుత వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అది రెస్క్యూ టెండర్. అసలేంటి రెస్క్యూ టెండర్? ఈ రెస్క్యూ టెండర్ ఫైర్ ఫైటర్స్ కి ఎలా ఉపయోగపడుతుంది? ఆపరేషన్స్ లో దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ జనాభా రోజు రోజుకి విస్తరిస్తోంది. అందుకు తగ్గట్లుగానే బహుళ అంతస్తుల నిర్మాణాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, నిర్మాణాలు కూలినప్పుడు త్వరితగతిన ఇమ్మీడియట్ గా సహాయక చర్యలు చేపట్టేలాగా అప్డేటెడ్ టెక్నాలజీతో తయారైన రెస్క్యూ టెండర్ వాహనాన్ని తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్ కొనుగోలు చేసింది. ఈ అత్యాధునిక టెక్నాలజీ ఫైర్ అధికారులకు ప్రమాద సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందట. ఈ వాహనాన్ని అత్యంత పకడ్బందీగా తయారు చేశారు. అగ్ని ప్రమాదంలో పొగ కుమ్మరించిన ఫైర్ ఫైటర్స్ అలవోకగా లోపలికి వెళ్లేందుకు ఈ అప్డేటెడ్ ఎక్విప్మెంట్ ఈ వెహికల్లో ఉంటుంది. ఇది బిఏ కంప్రెస్ సెట్ అంటే ఏంటంటే మామూలుగా మనం బిఏ సెట్లు వేసుకుంటాం, బ్రీతింగ్ ఆపరేట్ సెట్. ఇన్ కేసు ఏదైనా మనం స్మోక్ ఇన్హేల్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అట్లాంటి టైంలో మనం బిఏ సెట్ వేసుకొని మనం ఆపరేషన్ చేసేది ఉంటుంది. ఆ టైంలో సిలిండర్స్ అనేవి మనకు ఒక 40 మినిట్స్ వరకే వస్తాయి. దాని తర్వాత మళ్ళీ వాటిని నింపుకోవాలి. ఎయిర్ నింపుకోవాలంటే మనం దీని ద్వారా వీటి ద్వారా మనం ఎయిర్ నింపుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మేడం. ఎట్ ఏ టైం ఇది 2 నింపుకునే ఛాన్స్ దీని ద్వారా మనకు ఉంది. అంటే ఎటువంటి సిచ్యువేషన్స్లో దీన్ని యూజ్ చేస్తారు సార్? స్మోక్ ఉన్న ఏరియాలో మనకు వెళ్ళాలంటే స్మోక్ ఇన్హేల్ చేసుకుంటూ వెళ్ళలేము. సో ఆ టైంలో మనం బిఎస్ సెట్లు వేసుకునేది బిఎస్ సెట్లు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి మేడం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు స్మోక్ ఎగ్జాస్టర్ కూడా ఇక్కడ ఉంది మేడం. స్మోక్ ఎగ్జాస్టర్ మనం ఇది మన స్మోక్ ఎక్కడైతుందో దాంట్లో పెట్టేసి మనం ఎవాక్యూట్ చేయాలి దాన్ని. ప్రమాద సమయంలో గోడల్నే కాదు, కాంక్రీట్ వాల్స్ సైతం బద్దలు కొట్టుకుని వెళ్లేలాగా ప్రత్యేక టూల్స్ ఈ రెస్క్యూ టెండర్ లో ఉన్నాయి. చైన్ సాబ్ పెట్రోల్తో నడుస్తుంది. అయితే మనకి ఇది డైమండ్ టిప్ మేడం. దీని ద్వారా మనం వాల్స్ ఉంటే సిమెంట్ తోడు చేసిన వాల్స్ కూడా మనం కట్ చేసి లోపలికి ఎంటడానికి వీలుగా ఉంటుంది. ఈ కాంక్రీట్ బ్రేకర్ ద్వారా మనం కాంక్రీట్ని కూడా బ్రేక్ చేయొచ్చు. ఇన్ కేసు మన డైమండ్ టిప్ ఉంది కదా మేడం, అక్కడ చైన్ సార్, దాని ద్వారా కొంచెం కష్టమైనప్పుడు దీని ద్వారా ఇంకా కొంచెం ఈజీ అవుతుంది. ఇక బహుళ అంతస్తుల భవనాల్లో ప్రమాదాలు జరిగితే పై అంతస్తులో ఉన్న వాళ్ళని కిందకు దించేలాగా ఒక ప్రత్యేక ఎక్విప్మెంట్ కూడా దీంట్లో ఉంది. మనం పై అంతస్తులవన్నీ సేఫ్గా కిందికి తీసుకురావాలంటే ఈ రోప్స్ తీసుకొచ్చి ఈ హార్నెస్ సీట్ హార్నెస్, ఈ సీట్ హార్నెస్ ద్వారా సీట్ హార్నెస్ ఒక వ్యక్తికి ధరించుకొని దీంట్లో నుంచి అతనికి రోప్ తీస్తే అతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మామూలుగా మనం నడుము గట్టినగా అతనికి దించేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుండొచ్చు. ఈ సీట్ హార్నెస్ వేసుకుంటే ఏంటంటే రోప్స్ దీంట్లో నుంచి వస్తాయి, అతనికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. జస్ట్ మన ఒక కార్లో కూర్చున్నంత సింపుల్గా బయట కిందికి వచ్చేస్తారు మేడం. ఫైర్ ఆపరేషన్స్ లోనే కాదు, బోరు బావిలో పడిపోయిన వాళ్ళని కూడా గుర్తించేలాగా, వెంటనే రక్షించేలాగా ఉన్నాయి ఈ వెహికల్లోని టూల్స్. మేడం దీని పేరు వచ్చేసి రెస్క్యూ టెండర్. ఎస్పెషల్గా రెస్క్యూ పర్పస్ మాత్రం తీసుకొచ్చారు. ఇది బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు కానీ ఏదైనా కొలాప్స్ అయినప్పుడు కొందరు మనకు విక్టిమ్స్ కనిపించారు. అట్లా వాళ్ళని కనిపించేటప్పుడు కొన్ని సౌండ్స్ ద్వారా కూడా వాళ్ళని లొకేట్ చేయడానికి కూడా మనకు వీటిలో కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. దీని పేరు వచ్చేసి విక్టిమ్ లొకేషన్ యూనిట్. ఇన్ కేస్ ఏదైనా వెల్లులో పడిపోయినప్పుడు, బోరు బావిలో చిన్నపిల్లలు పడిపోతుంటారు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ సౌండ్స్ వాళ్ళు వాళ్ళు కాన్షియస్లో ఉన్నారా లేదా అని ఉంటే కొన్ని ఏదైనా సౌండ్స్ చేస్తారు కదా, ఆ సౌండ్స్ కూడా మనం దీని ద్వారా ఇక్కడ మౌత్ స్పీకర్ ఉంటుంది. వాళ్ళు చిన్న మైక్రో సౌండ్స్ చేసినా కానీ మనకు ఇక్కడ పెట్టుకుని మనం ఇలా వినొచ్చు. ఇన్ కేసు మనం మాట్లాడినా కానీ వాళ్ళకు వినిపిస్తుంది. డెబ్రీస్ కింద ఎవరైనా పడిపోయి ఉన్నా కానీ వాళ్ళు హెల్ప్ కోసం ఏదైనా చిన్న సౌండ్స్ ఇట్లా చేసినా కానీ మనకు దాని ద్వారా మనం ఇక్కడ వినొచ్చు. ఇక్కడ మనం మాట్లాడినా అక్కడ కూడా చిన్న సౌండ్స్ వస్తుంటాయి వాళ్ళకి. కేవలం అగ్ని ప్రమాదాల్లోనే కాదు, వరదల సమయంలో కూడా ఈ వాహనాన్ని వాడుకోవచ్చు అంటున్నారు ఫైర్ అధికారులు. ఫ్లడ్ సంబంధించిన టైంలో మనకు బ్యాడ్ లైట్ ఉండే టైంలో మనకు పైన కూడా లైట్ ఉంటుంది మేడం. ఏరియా లైటింగ్ సిస్టమ్ ఉంది. ఏరియా లైట్ సిస్టమ్ ద్వారా మనం వాడుకోవచ్చు. అలాగే మనకు దీంట్లో మనకు రోప్ ల్యాడర్ అని ఉంటుంది మేడం. ఇది అలాగే మనకు ఇవి ఫోల్డబుల్ స్ట్రెచర్స్, దీంట్లో మనం ఫోల్డ్ చేసుకొని తీసుకెళ్ళచ్చు మేడం వీటిని. అలాగే ఇది స్కూప్ టైప్ స్ట్రెచర్. పేషెంట్ని ఇబ్బంది లేకుండా, గాయపడి ఉంటారు వాళ్ళు, గాయపడిన పర్సన్ని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా అవలీలగా తీసుకొని వెళ్ళడానికి ఈ స్ట్రెచ్చర్ యూజ్ చేస్తారు. ఇక వీటన్నిటితో పాటుగా ఫైర్ ఎంట్రీ సూట్స్,
బ్రీతింగ్ ఎక్విప్మెంట్, గ్యాస్ కంట్రోల్ పరికరాలు, రసాయన నిరోధక సూట్లు, సర్చ్ కెమెరాలు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, సేఫ్టీ జంపింగ్ కుషన్స్, హైడ్రాలిక్ పరికరాలు, గ్లాస్ బ్రేకర్లు, ఆక్సిజన్ సిలిండర్లతో పాటుగా మరెన్నో పరికరాలు ఈ రెస్క్యూ టెండర్ వెహికల్లో ఉన్నాయి.